ఇప్పుడైతే మేము ముందుకైతే రాజు లోకల్ అయితే పట్టుకొని చూసిన ఏం లేదు, మేము ఇద్దరం కలిసి అయితే ఒక ప్రాంక్ అయితే చేస్తున్నాం. మస్తు క్రేజీ ఉంటుంది. ఆ ప్రాంక్ ఎవరి మీద కాదు, మా సిస్టర్ మీద చేస్తున్నాం. నేను మాట్లాడదు కాబట్టి మీతోనైతే ప్రాంక్ చేపిస్తున్నా. అయితే క్రేజీ మాట్లాడేయండు. పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఇస్తున్నాం. ఒకటే లెంత్ అయిపోయింది వీడియో. పార్ట్ 1 అయితే క్రేజీ ఉంటుంది. మీరైతే ఎండ్ వరకు చూడండి, మిస్ కాకండి, స్కిప్ చేయకండి. హలో హలో, ఎవరు? శ్రావణినా? అవును. హలో, పక్కలు ఎవరన్నా ఉన్నారా? అవును. కొంచెం హలో, కొంచెం పక్కకెళ్ళి మాట్లాడతావు? హలో హలో, ఎవరు? ఇప్పుడు ఎవరు లేరా? లేదు. నిజం చెప్పు. ఎవర్రా నాయన మీరు? నేను తర్వాత చెప్తా కానీ ఎవరు లేరా పక్కన? లేదు. నీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఇన్స్టాలా రీల్స్ చూస్తున్నా. చెప్పాలనుంది చిన్న మాటైనా. అబ్బా, ఆహా. ఇంకా ఫాలో అవుతున్నా, మెసేజ్ కూడా చేసిన, అసలు పట్టించుకోవట్లేదు నువ్వు. పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి. ఇంకా హలో, నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. నీ పేరు? ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? నా పేరు తర్వాత చెప్తా గానీ. మీరెవరు? మీ పేరు చెప్పు, నేను చెప్తా. హలో, నువ్వంటే నాకు ఇష్టం. సరే. ఇంకా ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నా. కొంచెం అర్థం చేసుకో, యాక్సెప్ట్ చేయి. మెసేజ్ చేస్తున్నా. ఇంకా అకౌంట్ ఏమన్నా ఉంటుంది? చెప్పు, జల్దీ చెప్పు. అకౌంట్ ఏమన్నా ఉంటుంది? ఇప్పుడు ఎందుకు గానీ నువ్వు చెప్పు. ఫస్ట్ ఫోన్ లో అయితే మాట్లాడు. చెప్పు. పక్క స్కెచ్ చేసి ప్రాంక్ కాల్ చేస్తారు. పక్కన ఎవరో ఉన్నారు. నీకు నాకు 100% తెలిసి గణేష్ చేపించి ఉండొచ్చు ప్రాంక్ కాల్. ఫ్రాంక్ ఎవరు? కానీ ఇంకెంత మసాలా కలుస్తారు ఇద్దరు. అరే నిజం, ఫ్రాంక్ కాదు ఇది. ఎవరు గణేష్? ఎవరు గణేష్? మా అన్న. పక్కకు ఉన్నదని నాకు మంచి తెలుసు. క్లారిటీ నేను. లేదు, నిజం. గణేష్ ఎవరు చెప్పు నువ్వు. హలో, ఏంది నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడనో మాట్లాడుతున్నావు? గణేష్ ఎవరు చెప్పు నువ్వు ఇంతకు. గణేష్ ఎవరు? వాడేవాడు? మా అన్న. వాడు వీడు చక్కగా మాట్లాడా మంచిగా. మరి గణేష్ అది ఇది అని అంటున్నావు. నేను ఇన్స్టాలో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, అర్థం చేసుకో. సరే. హలో, చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. సరే, మంచిది. నువ్వంటే చాలా ఇష్టమే. నువ్వు లేకపోతే నేను అసలు బతకను కూడా బతకను. అమ్మా, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా నిజం చెప్తుంటే అన్ని కామెడీగా తీసుకుంటావేంటి? హలో, చెప్పు. చెప్పేది అర్థం చేసుకోవా? చెప్పు. నువ్వంటే నాకిష్టమని అన్న. ఇగో నువ్వు నాకు చేసినట్టు ఇట్లా కాల్స్ నేను ఎంత మందికి చేసినా తెలుసా? సీరియస్ చెప్తున్నా. నువ్వు చేసినట్టు కాల్స్ నేను ఎంత మందికి చేసినా మా అన్ననే అడుగు పక్కకు ఉంటాడు. నువ్వు అన్నా అన్నా అంటున్నావు. వాడేవాడు ఇంతకు అసలు? వాడు వీడు చక్కగా మాట్లాడు. గణేష్ ఎవరు చెప్పు నువ్వు. గణేష్ మా అన్న. మీ అన్ననా లేదంటే బాయ్ ఫ్రెండా అన్న అంటున్నావు? మంచిగా ఉన్నది. మంచిగా మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు సీరియస్ అవుతున్నావు అంటే వాడు బాయ్ ఫ్రెండే ఉంటాడు నీకు. బ్రో, మీరు ఎవరో నాకు తెలియదు.
ఫోన్ నువ్వు అంటున్నాయింది అసలు ఇన్స్టాలో అసలు నీ రీల్స్ నీ స్టోరీస్ అన్ని చూస్తున్నా కానీ నువ్వు అసలు దేకట్లేదు నన్ను. మళ్ళీ ఎవరో గణేష్ అని చెప్పి అన్న అది ఇది అని అంటున్నావు. ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పు. ఎక్కడ ఉంటాను? నేను మా ఊర్లో ఉంటా. ఏ ఊరు? ఇప్పుడు నేనున్నా చూడు ఆనే. ఇప్పుడు నేనున్నా చూడు. ఇప్పుడు నేను లేనా మా విలేజ్ లోనే ఉంటా నేను. ఇది నాకు తెలిసి నీ వాయిస్ బట్టి రాజు అన్న అనుకుంటున్నావు. ఏ రాజు అన్న? మళ్ళీ ఎవడు? అసలు ఎంతమంది ఉండరు నీకు బాయ్ ఫ్రెండ్స్? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? దునియా మొత్తం నా వల్ల నీకు తెలియదా? చీ నువ్వు అసలు నిజంగా చాలా మంచిదానం అనుకుంటే అసలు గిట్లా చేస్తావని అసలు అనుకోలే. సరే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అసలు ఏంది? అసలు నేను అసలు తెలుసా ఇన్ని రోజులు ఇన్స్టాలో అసలు స్టోరీస్ అన్ని ఫాలో అయ్యి నిన్ను చూసుకోవటనే ఉన్నా. అసలు నీ పోస్ట్ మొత్తం ప్రతిదీ చూస్తూనే ఉంటా. నువ్వేమో ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు. అకౌంట్ ఏమన్నా ఉంటుంది ఒక్కటి చెప్పవా? మ్యూట్ చేసారు కానీ చెప్పరు. ఏంది మ్యూట్ ఎవరు చేసిండ్రు? మెంటల్ నాకేమన్నా మ్యూట్ చేయడానికి? చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అందుకే డిస్టర్బెన్స్ అవుతుంది కొంచెం. నువ్వు మాట్లాడుతుంటే నాకు భయం అవుతుంది. అసలు నీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం అవుతలేదు నిజంగా. అసలు మాటలు కూడా వస్తలేవు నువ్వు మాట్లాడుతుంటే. కొంచెం మంచిగా మాట్లాడు ప్రేమతోనా. పడ్డానండి ప్రేమలో మరి. సరే చెప్పు. హలో నువ్వు అంటే నాకు ఇష్టం నిజంగా. ఐ లవ్ యూ. సరే ఓకేనా? హలో చెప్పండి. నీకు కూడా ఇష్టమా? మంచి మాట్లాడుతున్నప్పుడు మంచి మాట్లాడడం నేర్చుకో. నేను మంచిగానే మాట్లాడుతున్నా. ఏమన్నా గలీజ్గా మాట్లాడుతున్నానా? ఇది ప్రాంక్ కాల్ అనేసి నాకు తెలుసు. నీ పక్కన మాట్లాడాలని కూడా తెలుసు. ఫ్రాంక్ కాల్ కాదు. మళ్ళీ ఎవ్వడు వాడు? నువ్వు మాటికి ముందు గణేష్ గణేష్ అన్నావు అనుకో, వాడి అడ్రస్ చెప్పు. వాడిని కొట్టిన తర్వాత నేను తర్వాత కాల్ చేస్తా. నువ్వు గణేష్ అంటావు రాజు అంటావు ఇంతమంది. అసలు నువ్వు చాలా మంచిదానవని ఎట్లనో నెంబర్ కనుక్కొని నీకు కాల్ చేసిన. నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు అసలు నేను ఎట్లో లాగా తీసుకున్నాను అబ్బా. అసలు నువ్వు ఇష్టమైనప్పుడు ఆ మాత్రం తీసుకోలేనా ఏంటి చెప్పు? నేను తీసుకున్నా ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర. నీకెందుకు? హలో నువ్వు ఓకే అంటే చెప్పు. నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నేను వచ్చేస్తా. వస్తున్నా వస్తున్నా. చెప్పు ఇంకా ఏంటి? ఇక నువ్వు చెప్తే ఇక నేను డైరెక్ట్ వచ్చేస్తే పెళ్ళేమన్నది. ఇక పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసి. హలో ఏంది కామెడీ చేస్తున్నా అనుకుంటున్నా? నా పేరు ఏమైతే నీకెందుకు గానీ ఫస్ట్ నువ్వు నువ్వు అడ్రస్ చెప్తే నేను అడ్రస్కి వస్తా. వచ్చిన తర్వాత మొత్తం మాట్లాడుకుందాం. మాట్లాడుకొని ఇంకా తర్వాత పెళ్ళే. పేరు మాత్రం చెప్పవు ఇప్పుడు. నేను డైరెక్ట్ వచ్చిన తర్వాతే చెప్తా అంటున్నా కదా. అంటే ఇప్పుడు చెప్పనంటావు డైరెక్ట్? మరి ఏదే కానీ డైరెక్ట్ గా తెలిస్తేనే షాక్ అవుతావు కదా, నీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మరి ఫోన్ లో చెప్తే నీకేం అర్థమైతే చెప్పు. ఎవరు మా అత్తమ్మ పిలిచిందా? అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు. హలో చెప్పండి. మా అత్తమ్మ పిలిచిందా అంటున్నా. అత్తమ్మ గిత్తమ్మ ఎవరు లేరు, వచ్చి మాట్లాడు. ఎవరు పిలిచిండ్రు మరి? నా బంగారాన్ని ఎవరు పిలిచిండ్రు అంటున్నా.
తప్పదింక భరించవే నా బంగారం బుజ్జి మీరు ఎవరు? మీరు ఎందుకు కాల్ చేసిరు? అసలు నా పేరైతే తెలుసా? తెలుసు కదా నాకు. ఏం పేరు? శ్రావణి కదా. నిజము ఇన్స్టాలో అరే నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, నువ్వు అసలు దేకట్లేదు. నిజం చెప్తే గిదే చూడు, నువ్వు అసలు ఏందో ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు నువ్వు నిజంగా ఇప్పుడు ఈ టైంలో మందు అవుతావు నువ్వు? ఏమో అట్లనే మాట్లాడుతున్నావు. ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ప్లీజ్ నువ్వు ఎవరో నాకు తెలియదు. నువ్వు కాల్ చేస్తావు అయినా కానీ నేను మాట్లాడుతున్నా. నీకు తెలుసా? మంచి మాట్లాడడం నేర్చుకోవచ్చు కదా. లేదు, నువ్వు కోపంలో మాట్లాడినా కూడా చాలా మంచిగా మాట్లాడతావు. హలో, నువ్వు ఓ అంటే నేను వస్తా, మొత్తం మాట్లాడదాం, పెళ్లి చేసుకుందాం అంతే. అడ్రస్ చెప్పు మరి, అడ్రస్ చెప్తే కదా వస్తా. హలో, ఏమైంది సైలెంట్ అయిపోతున్నావు? చెప్పు, ఏడుంటావు చెప్పు, వస్తా. ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఎన్ని రోజుల నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు లేకపోతే నేను బతకలేను అసలు, అర్థం చేసుకో. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏంది? నువ్వు అవన్నీ చెప్పకు కానీ నువ్వు ఇంతసేపు మాట్లాడి బాయ్ ఫ్రెండ్ ఉండంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అంత సీన్ లేదు, నీకు ఎవ్వరు లేరు, అబద్ధాలు చెప్పకు. నీ పక్కన ఉండి నీకు ఎవరైతే మాట్లాడిపిస్తారో ఆయనకే అడుగు ఉన్నారో లేరు. అరే నిజము, ఎవ్వరు పక్కన ఎవ్వరు లేరు. నా పక్కన ఎవరు ఉంటారు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నన్ను వదిలించుకోవాలని చేస్తున్నావు కదా. పట్టినావు 10 సంవత్సరాలకి వదిలించుకోవాలని. హలో, నీకు అన్ని విషయాలు ఒకటేసారి చెప్దామని చెప్పేసి నీ స్టోరీస్ అన్ని ఫోటోలు అన్ని చూస్తున్నా, ఇన్స్టాలో అయితే చూస్తున్నా. కానీ నేను మెసేజ్ కూడా చాలా సార్లు చేసినా, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, చూసుకోలేదు కూడా నువ్వు. అవునా? ఏమన్నా ఉంటుంది అకౌంట్? ఏమన్నా ఉంటుంది? నేను ఇప్పుడు మెసేజ్ చేస్తున్నా, ఒకసారి చూడు. చేస్తున్నా, ఒక్క నిమిషం. చేసినా చూడు. ఫైనల్ గా మీరు హలో, చూసుకో, చేసినా చూడు. హాయ్ పెట్టినా. అరే ఏంది, బ్లాక్ చేసినావా? ఐడి ఓపెన్ అయితే లేదు. నువ్వు కథలు పడకు, అంత తెలుసు కానీ నువ్వు కావాలని బ్లాక్ చేసినావు నన్ను. హలో, ప్లీజ్ అర్థం చేసుకో నా బాధ. నువ్వు లేకపోతే నేను అసలు బతకలేను చూడు. ప్లీజ్ అడ్రస్ చెప్పేసి వస్తా, వచ్చి మాట్లాడతాం, మీ ఫ్యామిలీతో మాట్లాడి.